ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. ఇప్పటికే జిల్లాలో వర్షం 40 సెంటీమీటర్లు దాటిపోయింది. ఇది క్లౌడ్ బర్స్ట్ కంటే ఎక్కువ అనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షంపై మరిన్ని వివరాలు బాలకుమార్ అందిస్తారు. జిల్లా అతలాకుతలమవుతుంది. అర్ధరాత్రి నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. ప్రస్తుతం మనం టేక్రియాల వద్ద ఉన్నాం. టేక్రియాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. రాత్రి నుంచి కూడా ఏకదాటిగా కురుస్తుంది. దాదాపుగా 10 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షానికి చాలా చోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం టేక్రియాల వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామం నుంచి రహదారికి రాకపోకలైతే పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి. ఇక జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. బొగ్గు గుడిసె ప్రాంతంలో రోడ్డు వర్క్ చేస్తున్న కార్మికులు వాగులో చిక్కుకున్నారు. అక్కడ దాదాపుగా 10 మంది కార్మికులు ఉన్నారు. వాగులో చిక్కి ఆహాకారాలు చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ ఎక్కి సహాయం కోసం అర్థిస్తున్నారు. అయితే అక్కడ వెళ్ళడానికి సహాయం చేయడానికి మాత్రం ఇబ్బందులు అవుతున్నాయి. భారీగా వర్షం కురుస్తుండటంతో ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు, సహాయ చర్యలకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎల్లారెడ్డికి హెలికాప్టర్ పంపాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఎల్లారెడ్డి ప్రాంతంలో కూడా చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. మనం చూడొచ్చు జలదిగ్బంధం. ప్రస్తుతం కామారెడ్డి టేక్రియాల ప్రాంతంలో జలదిగ్బంధంలో పూర్తిగా కాలనీలు అయితే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఎక్కడ కూడా అంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ ఈ ప్రాంతాలు దాదాపుగా 20 మండలాల్లో కూడా వర్షం కురుస్తున్నది. రాత్రి నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయి చాలా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు తెగిపోవడంతో 100 ఎకరాల్లో పంట నీట మునిగిన పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణం చిక్కుకునే పరిస్థితి. ఎట్లా ఎప్పటి నుంచి వర్షం కురుస్తుంది? ఎట్లా ఉంది ఇక్కడ? రాత్రి నుంచి వర్షం పడుతుంది ఎక్కువ. రాత్రి నుంచి వర్షం ఉన్నది. మొత్తం రోడ్డు, కామారెడ్డి రోడ్డు, నిజామాబాద్ రోడ్, హైదరాబాద్ రోడ్డు, కామారెడ్డి రోడ్డు ఇక్కడ మొత్తం బంద్ చేసేసినారు. మొత్తం వర్షం ఎక్కడ పోస్తలేదు. ఇది టెక్నికల్ చూస్తున్నది కదా సార్, ఎట్లా పడుతుంది వర్షం. మొత్తం వర్షం పడుతుంది. ఎన్ని గంటల నుంచి వర్షం ఎట్లా ఉంది? రాత్రి నుంచి ఉంది వర్షం, బాగా ఉంది. వర్షంలో బాగా ఇబ్బంది అయిపోయింది. పని వాళ్ళకు వెళ్ళేటోళ్ళకి కూడా బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఏమైందంటే చిన్న పిల్లలు అది ఇది ఉంటారు కదా తినేవాళ్ళు, వాళ్ళకి కష్టం బాగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అర్థమవుతలేదు. ఇప్పుడు చూద్దామని అట్లా బయట, కానీ చూసే వరకు బయట బాగా అది అయిపోయింది. సో ఇది మొత్తం మీద కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అయితే వర్షం ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 14 మంది వివిధ వాగుల్లో చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఇళ్లలో ఉండాలి, చెరువులు వాగుల వైపు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచించారు. ఇక కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అయితే హెలికాప్టర్ రప్పించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీంతో అధికారులు అయితే అప్రమత్తమన్నారు. ఇది కామారెడ్డి వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి.